నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన చందమామ కథ పేరు ఆత్మీయత. ఒక గ్రామంలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. రామయ్య వ్యాపార జీవితం గడిపి క్రమంగా గొప్ప ధనికుడయ్యాడు. కానీ సోమయ్య ఎక్కువగా దేశ సంచారం చేసి విజ్ఞానవంతుడుగా తయారయ్యాడు. అతని సంపాదన రామయ్య సంపాదనలో 10వ వంతు లేకపోయినా అతని భుక్తికి సరిపోయేదిగా ఉండేది. సంపదలో తేడా ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య గల స్నేహభావానికి ఎలాంటి భంగము కలగలేదు. సోమయ్య పాండిత్యాన్ని చూసి రామయ్య ఎంతో ముచ్చటపడేవాడు. రామయ్య వ్యాపార దక్షత చూసి సోమయ్య ఎంతో సంతోషించేవాడు. ఇలా ఇద్దరూ తమలో లేనిదాన్ని తమ స్నేహితుడిలో చూసుకుని ఆనందించేవాళ్ళు. కాలక్రమాన రామయ్యకు ఒక కొడుకు కలిగాడు. మరికొంతకాలానికి సోమయ్య ఒక కూతుర్ని కన్నాడు. రామయ్య కొడుకు పేరు మాధవుడు. సోమయ్య కూతురు పేరు రాధ. రాధ పుట్టిన కొద్ది రోజులకు సోమయ్య భార్య చనిపోయింది. అందుచేత రామయ్య అతని భార్య ఆ పిల్లను తమ దగ్గరే ఉంచుకుని ఎంతో గారాబంగా పెంచసాగారు. మరికొంతకాలానికి రామయ్యకు ఒక ఆలోచన వచ్చింది. ధనవంతుడి కొడుకు కావడం చేతను, తన తండ్రికి చెప్పుకోదగ్గ జ్ఞానం లేకపోవడం చేతను మాధవుడు బొత్తిగా మూఢుడు అయ్యేటట్టుగా కనిపించాడు. అతడికి చదువు సంధ్యలు అబ్బే లక్షణం కనిపించలేదు. అందుచేత రామయ్య తన కొడుకును సోమయ్యకిచ్చి వాణ్ణి పెంచి పెద్ద చేయమని, తగిన విజ్ఞానం కలిగించమని చెప్పాడు. ఈ విధంగా రామయ్య, సోమయ్య తమ పిల్లలను మార్చుకున్నారు. రాధ సామాన్య కుటుంబీకుడి కూతురే అయినా సంపన్నుడైన రామయ్య ఇంట ఏ లోటు లేకుండా పెరిగి పెద్దదయింది. మాధవుడు స్వతహాగా తెలివితేటలు కలవాడే. అతను సాధారణ కుటుంబీకుడి ఇంట చేరడం చేత అతని మనస్సు అల్పసుఖాల కోసం పాకులాడకుండా సోమయ్య సాంగత్యంలో బాగా పదునెక్కింది. బుద్ధి బాగా తెలిసే నాటికి మాధవుడు తన తండ్రి సోమయ్యే అనుకుని ఆయన మరింత సుఖంగా బతికేటట్టు తాను సాధ్యమైనంత విద్యావంతుడు కావాలని దీక్ష పట్టాడు. ఆ దీక్షతో అతను సమస్త శాస్త్రాలు అభ్యసించి గొప్ప ప్రజ్ఞావంతుడని పేరు తెచ్చుకున్నాడు. తమ కుమారుడు ప్రయోజకుడు కావడం చూసి రామయ్య, అతని భార్య చాలా సంతోషించారు. మాధవుణ్ణి విజ్ఞానవంతుడిగా చెయ్యడంలో తన ప్రయత్నం సిద్ధించినందుకు రామయ్య కూడా చాలా తృప్తిపడ్డాడు. ఈ లోపల రామయ్య, సోమయ్య ఆప్తమిత్రులు కావడం చేత 2 ఇళ్ల మధ్య రాకపోకలు జరుగుతూనే ఉండేవి. రాధ, మాధవుడు చిన్నతనం నుంచి స్నేహంగానే ఉండేవారు. మాధవుడికి రాధ అంటే మొదటి నుంచి ఎంతో ఇష్టం. వయసు వచ్చిన కొద్దీ అతనికి రాధ మీద ఉన్న అభిమానం ప్రేమగా మారింది. కానీ రాధలో అలాంటి పరిణామం ఏమీ కలగలేదు. తాను ఒక ధనవంతుడి కూతురునన్న భావం ఆమెలో బాగా పాతుకుపోయింది. రామయ్య వెంట ఆమె సోమయ్య ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడూ ఇంటికి తిరిగిపోదామా అని ఉండేది. సోమయ్యన్న, మాధవుడన్న ఆమెకు ఎంత అభిమానం ఉన్నా వాళ్ళు పేదవాళ్ళనే భావం ఆమెలో ఉండనే ఉండేది. పిల్లలిద్దరూ యుక్త వయస్కులు కాగానే రామయ్య, సోమయ్య కలిసి కూర్చుని మాట్లాడుకుని వారిద్దరికీ వివాహం చెయ్యడానికి, జన్మరహస్యం చెప్పేయడానికి నిశ్చయించుకున్నారు. సోమయ్య ఇంటికి వచ్చి మాధవుడితో, నాయనా, నీకు రాధకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. నేను రాధను తప్ప మరెవ్వరినీ పెళ్ళాడనని ఏనాడో నిశ్చయించుకున్నాను అన్నాడు మాధవుడు. రామయ్య కూడా రాధతో,
నీకు మాధవుడికి పెళ్లి చేద్దామనుకుంటున్నాం. నీకేమీ అభ్యంతరం లేదు కదా తల్లి అన్నాడు. మాధవుడు మంచివాడు, ప్రజ్ఞావంతుడే కానీ వాళ్ళు చాలా బీదవాళ్ళు కదు నాన్న అన్నది రాధ. ఆ మాటకు రామయ్య అదిరిపోయాడు. ఆయన రాధతో, అమ్మా, మాధవుడు బీదవాడు కాడు. వాడు నా కొడుకు, నా యావదాస్తికి వారసుడును. నిజానికి నువ్వే సోమయ్య కూతురివి. రోజుల పిల్లగా ఉండగా నీ తల్లి చనిపోతే మేము తెచ్చి పెంచాం. మాధవుడు డబ్బు మూలంగా చెడిపోతాడని వాణ్ణి మీ నాన్న దగ్గర పెంచాం. వాడు అంతకు తగ్గట్టు ప్రయోజకుడయ్యాడు కూడాను. అందుచేత నువ్వు మీ పెళ్ళికి సందేహించనక్కర్లేదు అని చెప్పాడు. ఆ మాట విన్న రాధకు వెంటనే కనువిప్పయి పశ్చాత్తాపం కలిగింది. తరువాత రాధామాధవులకు సలక్షణంగా పెళ్లి జరిగిపోయింది. దానితో రెండు స్నేహితుల కుటుంబాలు ఎంతో సుఖంగా చాలా కాలం జీవించారు. ఒక మంచి స్నేహితుడు జీవితానికి ఎంత అవసరమో చెప్పే ఈ చక్కటి కథ ఇక్కడితో సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.